వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాప్తసుకమండల కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభరు భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతి. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమాదినిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతి. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. తన కుమారుడు ఇంత ఘోరమైన పరిస్థితిలో వచ్చాడు. ఈ పిల్లవాడిని, అయ్యా పిల్లవాడు శవం అయిపోయాడు, ఇప్పుడు పిల్లవాడు కాదు, తిరిగి రాడు, ఇతనికి అంత్య సంస్కారం చేస్తామంటే నా పిల్లవాడిని అంత్య సంస్కారానికి ఇవ్వనని తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లవాడిని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు. ఇంతకుముందు అంగిర ఋషి ఉన్నాడే, సంవత్సరం క్రితం వెళ్ళినవాడు, కొంతకాలం తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు నారద యోగేంద్రుల వారితో వస్తూ వస్తూ గతంలో ఇక్కడ నేను ఒక అనుగ్రహం ఇచ్చాను, ఆ రాజుగారి ఇంటికి వెళ్ళొద్దాం పదా అని ఈ శవాన్ని పెట్టుకొని ఏడుస్తున్న సమయంలో నారద యోగేంద్రుల వారితో అంగిరస మహర్షి వచ్చారు. వచ్చి చూసేటప్పటికి ఏడుస్తున్నాడు. ఏం జరిగిందయ్యా అంటే, నన్ను గుర్తుపట్టావా అన్నాడు అంగిరస ఋషి. ఈ దుఃఖంలో గుర్తుపట్టలేదు కదా, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు సంతానం కోసం బాధపడుతుంటే నీకు ఒక పవిత్రమైన పదార్థం యజ్ఞఫలాన్ని ఇచ్చాను, దానివల్ల నీకు సంతానం కలుగుతుంది కానీ సంతాన సౌఖ్యం లేదని మొదలే చెప్పాను, నువ్వు అప్పుడు గుర్తుపెట్టుకున్నావా అంటే లేదు లేదు నాకు ఈ సంతానం కావాలి, ఈ పిల్లవాడు ఎట్లా అయినా బతుకుతాడు అని చెప్పాట. పిచ్చివాడా, వెళ్ళిపోయినవాడు తిరిగి రాడురా, వెళ్ళిపోయినవాడు తిరిగి వచ్చే అవకాశమే లేదు అంటే లేదు లేదు లేదంటే అప్పుడు నారద యోగేంద్రుల వారు అనుకున్నారట, వీడు పిచ్చిలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, మోహంలో ఉన్నాడు, వీడి అజ్ఞానం పోగొట్టి వీడికి జ్ఞానాన్ని ప్రసాదిద్దామని ఆ చనిపోయిన పిల్లవాడు ఉన్నాడే వాడి యొక్క ఆత్మని పిలిపించాడు. తన యొక్క తపశ్శక్తితో నారద యోగేంద్రుల వారు ఆ చనిపోయిన పిల్లవాడి యొక్క ఆత్మని పిలిచాడు. ఆ జీవాత్మని పిలిచి, నాయనా ఇగో నీ తల్లిదండ్రులు ఉన్నారు, బాధపడుతున్నారా, నీతో ఏదో మాట్లాడమన్నారట. వాడన్నాడు, ఏ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు అని అడిగాడు. వీళ్ళు ఎందుకంటే ఇప్పటికి నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను,
ప్రతి జన్మలో నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను కొంతమందికి తండ్రినయ్యాను, తల్లినయ్యాను, నేను దేవ, పశు, మనుష్య, జంతు ఎన్నో రకాల జన్మలెత్తాను, ఏ జన్మలో నాకు వీళ్ళు తల్లిదండ్రులు లెక్క చెప్తే అప్పుడు నేను ఆలోచిస్తాను. నాకు ఏ జన్మలో తల్లిదండ్రులో చెప్పమంటే అప్పుడు ఒక మాట చెప్పాట. ఎవడు? ఆ జీవాత్మ చెప్తున్నాడు. నాకు శత్రులు, మిత్రులు, ఉదాసీనులనే ప్రతివాడు ఉంటాడు, ఎవ్వడూ దగ్గరికి రారు. బంగారం ఒకటి దగ్గర నుంచి ఒకరికి వెళ్ళినట్టుగా ఈ జీవుడు కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి, ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబానికి, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి వెళ్తుంటాడు. బంగారం ఎట్లా అయితే కరిగించి వస్తువుల్ని మార్పు చేసుకుంటారో అట్లాగే ఈ జీవుడి యొక్క జీవాత్మ పరిభ్రమణ కూడా ఇట్లా ఉంటుంది. శరీరం మారుతుంది కానీ ఆత్మ ఒకటే. ఆత్మకి బంధవ్యాలు లేవు. ఆత్మ అవినాశి కనుక ఆత్మకి బంధత్వం లేదు. పిచ్చివాళ్ళు మీరు ఎంతసేపు మొత్తుకున్నట్టే నేను వచ్చిన దారిని వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. అప్పుడు చిత్రకేతు మహారాజుకు బుర్ర తిరిగింది. ఆహా, మీరు చెప్పింది కరెక్టే కదా, నేను పుత్రమమకారం అనుకున్నా కానీ వాడికి ఆ మమకారం లేదే, కనుక ఇదంతా అబద్ధము. ఈ జన్మకర్మలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు ఇదంతా తుచ్చమైనవని అప్పుడు నారదయోగిందులు వారి పాదాలు పట్టుకొని పిల్లవాడికి అంత్య సంస్కారం చేసి నాతో ఏ సంబంధం లేదన్నాడు కనుక ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఒట్టివే కనుక నాకు జ్ఞానాన్ని ఉపదేశించమంటే అప్పుడు నారదయోగిందుల వారు చిత్రకేతు మహారాజుకి ఒక మహామంత్రాన్ని ఉపదేశించి జ్ఞానాన్ని తత్వోపదేశం చేశారు. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతి విభవయే సకల సాత్వత పరివృత నికర కరకమల కుడ్మలోలాలిత చరణారవిందయుగల పరమేశ్వరిన్ నమస్తే అనే దీర్ఘమైనటువంటి ఒక నామాన్ని అనుగ్రహించాట నారదయోగిందుల వారు చిత్రకేతు మహారాజుకి. ఇది పరమ విద్య నాయన, ఇది నీకు ఉపదేశిస్తున్నాను. 7 రాత్రులు కనుక 7 అహోరాత్రాలు కనుక నువ్వు దీన్ని ఉపాసిస్తే విద్యాధర స్థితి నీకు కలుగుతుంది. నేను గడియారం తెచ్చుకోలేదు, సమయం చెప్పండి, 8:30 అయితే చెప్పండి. ఎందుకంటే పాపం శ్రోతల కోరిక మేరకు 8:30కి ముగించాలని నిర్ణయించా. కానీ కథ చాలా వెనకబడ్డాం. ఆ విషయం ఏం చేయాలో అర్థం కావట్లేదు. విద్యాధరత్వం వస్తుంది 7 రోజులు కనుక తపస్సు చేస్తే కనుక అట్లా నువ్వు విద్యాధరత్వాన్ని సంకరించమని సంకర్షణ వాసుదేవ్ మహామంత్రం అన్నారు. దీన్ని ఆదిశేషుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై అతనికి శేషభగవానుడు ఎదురైతే నమస్కరించి ప్రార్థిస్తే అతనికి విద్యాధరాధిపత్యం అంటే విద్యాధర స్థితి ఇచ్చాట. అంటే ఇష్టం వచ్చినట్టుగా కేచర సంచారం చేసేటట్టుగా అతనికి విద్యాధరాధిపతిగా ఇచ్చారట. శేషభగవానుడు ఆ అనుగ్రహం ఇచ్చి వెళ్ళిపోయాట. దాన్ని ఉపదేశించి ఆ చక్కటి ఆకాశగమనం చెందేటువంటి అవకాశం ఇచ్చాట. ఒక పుష్పక విమానం వేసుకొని అన్ని ప్రదేశాలు తిరుగుతున్నట్ట. ఇట్లా వింటూ ఉండగా భగవంతుడైనటువంటి సాంబ సదాశివుడు పార్వతీదేవితో సహా ఒక ఉద్యానవనంలో ఋషులందరూ కూర్చొని ఉన్నారట. సమస్తమైనటువంటి నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, శివపరివారము, ఋషులు, దేవతలు అందరూ కూర్చొని ఉన్నారట. అట్లా కూర్చుంటే పరమాత్మ ధర్మోపదేశం చేస్తున్నారట. జీవులందరికీ కూడా ధర్మోపదేశం చేస్తున్నారట. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ సాంబ సదాశివుడు యొక్క ఎడమ ఒడిలో అమ్మవారు కూర్చోనుందట. ఒళ్ళో కూర్చోనుంది. అర్ధనారీశ్వరుడు కదా సాంబ సదాశివుడు. ఆ అమ్మవారి మీద భుజం మీద ఎడమ చెయ్యి వేశాట. ఒకవైపు అమ్మవారిని ప్రసన్నంగా చూస్తున్నట్ట, ఇంకోవైపు జనులకి ధర్మాన్ని బోధిస్తున్నట్ట. ఇట్లా అక్కడ నారదయోగిందుల వారు అందరూ ఉన్నారట. ఋషులందరూ ఉన్నారు, జ్ఞానులందరూ ఉన్నారు. అయితే ఆకాశంలో పుష్ప విమానంలో తిరుగుతున్నటువంటి ఆ చిత్రకేతు మహారాజు ఒకసారి కిందకి చూసి అలజడి అవుతోంది. ఆ ఉద్యానవనంలో చూశాట. చూసేటప్పటికీ వెంటనే ఆశ్చర్యపోయి నవ్వుకున్నట్ట. నవ్వుకొని లోకంలో శివుడు చాలా జ్ఞానసంపన్నుడు అంటారు, అందరికంటే చాలా జ్ఞానసంపన్నుడు, వైరాగ్య సంపన్నుడు అంటారు, ఈ శరీరం మీద వ్యామోహాలు లేవంటారు, అందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారంటారు. అటువంటి వాడు 10 మంది మధ్యలో కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా భార్య భుజం మీద ఒళ్ళో కూర్చోబెట్టుకోవడమే కాకుండా భార్య భుజం మీద కూడా చెయ్యి వేసుకున్నాడా అని పరిహాసంగా నవ్వేట. ఈ మాట నవ్వేటప్పటికీ శంకరుడు విన్నట్ట. కానీ మనకేముందిలే, వాడు మన మాయని గ్రహించలేదని ఊరుకున్నారట స్వామి ఊరుకున్నారు కదా అని ఎవరూ మాట్లాడలేదట. కానీ ఇంతమంది ఊరుకున్న సర్వమంగళ ఆ మాట ఊరుకునే శక్తే లేదు. కనుక అమ్మవారు పార్వతీదేవి వెంటనే దుర్మార్గుడా, నీచక్షత్రియ వంశంలో పుట్టావు, మహావిష్ణువు యొక్క భక్తుడని చెప్పి బాగా పెద్ద పేరు పొందావు, నీ దుష్టబుద్ధి ఇట్లా ఉంది, రాక్షసుడిలాగా నీచంగా ప్రవర్తించావు,
తామస ప్రవృత్తితో ప్రవర్తించావు గనక భూమి మీద రాక్షసుడిగా పుడతావు పొమ్మని. భూమి మీద రాక్షసుడిగా పుట్టుగాక అని శపించింది. వెంటనే వాడు బుర్ర తిరిగింది. పుష్పక విమానం అక్కడ ఆపేసి కిందకు వచ్చి అమ్మవారికి నమస్కరించి, అమ్మ నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని అనుగ్రహంగా నేను గ్రహిస్తున్నాను అన్నాడు. అప్పుడు శంకరుడు అన్నారట, పార్వతి మహావిష్ణు భక్తుడి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించకూడదు అంటే నాకు అవన్నీ తెలియవు. పరమ ఉదాత్తుడైనటువంటి నిన్ను దూషించడం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఇక్కడే గమనించాలి రహస్యం. శివపురాణం కానీ బ్రహ్మవేత్త పురాణం కానీ ఒక రహస్యం చెప్పింది. ప్రకృతి పురుషులు భగవంతుడి రెండే రూపాల్లో ఉంటారు, ప్రకృతి పురుషుడు. ప్రకృతి అంటే అమ్మవారు, పురుషుడు అంటే సాంబ సదాశివుడు. మనం రోజు చదువుకుంటాం కానీ మన వైషమ్య భావం పోదు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారిని స్తోత్రం చేసేటప్పుడు దుర్గా సప్తశతిలో కూడా మనం ఇది అనుకుంటాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటే ఇక్కడ పార్వతీదేవి ఎవరు? నారాయణమూర్తే. విష్ణు భక్తుడు అయినప్పటికీ కూడా చిత్రకేతువు శివదూషణ చేశాడు కనుక విష్ణు భక్తుడు అయినప్పటికీ కూడా విష్ణువే పార్వతిగా ఉన్నటువంటి అమ్మవారు శపించింది. ఇక్కడ శపించింది పార్వతీదేవి అనుకోవడానికి వీలేదు. నారాయణి అమ్మవారుగా ఉంటే నారాయణిగా ఉంటుంది, అయ్యవారిగా ఉంటే నారాయణ అనేటువంటి రూపంలో ఉంటుంది. ఆ కారణంగా నాయన పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు సుఖయోగిందుల వారు. ఈ కారణంగా చిత్రకేతు మహారాజు మహావిష్ణు భక్తుడైనప్పటికి కూడా ఆ రకంగా భూమి మీద రాక్షసుడిగా పుట్టాడు. పుట్టినప్పటికి కూడా మహావిష్ణువు మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో విష్ణు భక్తుడిగా ఉన్నాడు, మోక్షం పొందాడు అన్నారు. ఆ తర్వాత ఈ రకంగా చిత్రకేతు ఉపాఖ్యానం చెప్తూ షష్టమ స్కంధం పూర్తి చేశారు. సప్తమ స్కంధంలో ఉన్నాం. యథార్థంగా ఈరోజు మనం నవమ స్కంధం వరకు చెప్పాలి. మామూలుగా సప్తాహం చెప్పేటప్పుడు ఉదయం సాయంత్రం చెప్పే సందర్భంలో ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు కూర్చున్న వాళ్ళకి ఈ కథ యథావిధిగా వస్తుంది. ఇక లేకపోతే నారాయణ కాలేజీలో చెప్పినట్టు ఇంపార్టెంట్ టాపిక్లు చెప్పినట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు టిక్కు పెట్టి చదివించి మీ చేత ఫస్ట్ మార్క్ అనిపించి వెళ్ళాలి. కానీ కథ చాలా మిగిలిపోతుంది. కథ ఏమో తగ్గించడం నాకు చేత కాదు. ఎందుకంటే ఒంటి పూట చెప్పిన సందర్భం లేదు. నేను ఎప్పుడూ 2 పూటలు చెప్పే అలవాటే. సప్తమ స్కంధం. ఈ సప్తమ స్కంధాన్ని ఊతిలీల అంటారు. అంటే వాసనాక్షయం, వాసనలు ఉంటాయి కదా జీవులకి, దానికి సంబంధించిన విషయాన్ని చెబుతూ ఒక మాట చెప్తున్నారు. అయ్యా ఇక్కడే నారద యోగిందుల వారిని ధర్మరాజు అడిగిన కథ ఇక్కడ వస్తోంది. ఇక్కడ ఈ సందర్భంలో నారద యోగిందుల వారు అడుగుతారు, ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఎక్కడ? శిశుపాలుడు తలకాయ తీసేసినటువంటి ఆ మయసభలో రాజసూయాగం చేసినప్పుడు శిశుపాలుడు పిచ్చిగా మాట్లాడితే శిశుపాలుడు శిరస్సు ఖండించినప్పుడు ఆ శిశుపాలుడి శరీరంలో నుంచి తేజస్సు వచ్చి కృష్ణ పరమాత్మలో లయమైందే. అప్పుడు ఆశ్చర్యపోతూ ధర్మరాజు అడుగుతాడు, మహాపాపాత్ముడు ఎదురుగా ఆయన్ని తిడితే ఆయన ఈయనకి మోక్షం ఇవ్వడం ఏంటండి అంటే, పరమాత్మకు సంబంధించిన లీలలు చాలా గొప్పగా ఉంటాయి నాయన. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజన వనచైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు. విష్ణుమూర్తి యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది నాయన, ఆశ్చర్యంగా ఉంటుందని. సత్వగుణం ఉంటే ఇక్కడ ఒక మాట అడిగాడు, దేవతలంటే విష్ణుమూర్తికి ప్రేమ, రాక్షసులంటే కోపము, ఇదేమన్నా మంచిగా ఉందా అని అడిగాడు. పరమభాగవతోత్తముడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు సుఖయోగిందుల వారిని అడిగాడు. అడిగేటప్పటికీ ఆయన చెప్తున్నాడు, దేవతలు రాక్షసులు విడిగా ఉండర్రా బాబు. ఏది నక్సలైట్లు మనం ఒక రకంగానే ఉంటాం. యాక్చువల్గా ఆలోచిస్తే వాళ్ళు వేరుగా మనం వేరుగా ఉండం. వాళ్ళల్లో వాళ్ళ యొక్క బుద్ధిలో ఉండేటువంటి తత్వం అది, వారి సిద్ధాంతాల ప్రకారం వారు అట్లా ఉంటారు. అంతేగాని వాళ్ళు మనకంటే బలంగా ఏముండరు. ఎక్కడ ఫోటో చూసినా సన్నగానే ఉంటారు మనకంటే. కానీ వాళ్ళల్లో ఉండేటువంటి ఆ సిద్ధాంతపరమైనటువంటి ఆ ఉద్రేకం ఉంటుందే, దానివల్ల వాళ్ళు గట్టిగా ఉంటారు. ఇక్కడ చెప్తున్నారు సుఖయోగిందుల వారు, సత్వగుణం బాగా వృద్ధి అయితే వాడిని దేవతలు అంటారు, రజోగుణం బాగా వృద్ధి అయితే వాడు రాక్షసుడు అంటాడు. సత్వగుణం రజోగుణం సమానంగా ఉంటే వాడు యక్షులో ఇతర జీవులు అవుతారు. కనుక ప్రతివాడు కూడా పుట్టుకతో మామూలుగానే ఉంటారు, కానీ వారి యొక్క లక్షణంలో ఆసురీ సంపత్తి దైవాసుర సంపత్తి అన్నారే భగవద్గీతలో, అట్లా ఉంది నాయన. నువ్వు అడిగినట్టుగా ధర్మరాజు కూడా ఇంతకుముందు నారద యోగిందుల వారిని అడిగారు. ఆయన చెప్పిన సమాధానమే నీకు చెప్తున్నాను. భగవంతుడికి రాగద్వేషాలు లేవు.
ఎవరైతే భగవంతుడిని ఏదో ఒక రకంగా భగవంతుడిని కోరుకుంటారో వారు భగవంతుడు వారిని అనుగ్రహిస్తారు. ఏ రకంగా వారు కోరుకుంటే ఆ రకంగా భగవంతుడు అనుగ్రహిస్తారని చెప్తున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరిక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్మీరలు భక్తినేము ఇదే చక్రింగంటిమి ఎట్లయినా ఉద్దామ ధ్యానగరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. భగవంతుడి వైపు మన మనసు తిరిగిందా లేదా అనేదే ప్రధానం. భగవంతుడు అదే చూస్తాట. అజామిళోపాఖ్యానాలను కూడా చూశారు కదా. మన వైపు నా వైపు వాడు తిరిగాడా లేదా అని చూస్తాట, కానీ వాడు ఎప్పుడు తిరిగాడు ఎట్లా తిరిగాడని చూడ్డు. అంటే ఎటు నుంచైనా భగవంతుడిని చేరవచ్చు. అనంతపురం చేరాలంటే బెంగళూరు నుంచి రావచ్చు, కర్నూలు నుంచి రావచ్చు, బళ్ళారి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. చేరేటువంటి గమ్యం వైకుంఠం అయితే వైకుంఠం అవుతుంది. అట్లాగే ఒకరు కామంతో గోపికలు అంటే భగవంతుణ్ణి ప్రియుడిగా భావన చేసి గోపికలు తరించారయ్యా. భయంతో కంసుడు నిరంతరము భగవన్నామం స్మరణ చేసి రాత్రి పడుకున్నా కూర్చున్నా భగవంతుణ్ణే స్మరించి కంసుడు భగవంతుల్లో చేరాడు. శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు ద్వేషంతో వచ్చారు. ఎవరు శిశుపాల ముఖ్యులు అంటే రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు, అట్లాగే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఆ విధంగా యాదవులు స్నేహంతో మీరు అంటే పాండవులందరూ కూడా ధర్మరాజుతో చెప్తున్నాడు కదా, స్నేహంతో మీరు భక్తితో భాగవతోత్తములైన మేరు భగవంతుడి యొక్క దయని పొందాం కనుక ఈ రకంగా ఎవరైనా సరే భగవంతుణ్ణి చేరవచ్చు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే ఏదో ఒక మార్గంలో సర్వాత్మన భగవంతుడి వైపు వెళ్ళాలి అని చెబుతూ, నాయన శపించబడినటువంటి జయ విజయులే భూమి మీద పుట్టారయ్యా. వాళ్లే భగవంతుడు వాళ్ళని సంహరించడానికి వాళ్ళని ఉద్ధరించడానికే భూమి మీదకి వచ్చారు. శపించబడిన కారణంగానే వైకుంఠం నుంచి వాళ్ళు వచ్చారయ్యా అని హిరణ్యకశిపుడు మహాభక్తుడు. హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు. అంటే ఇక్కడ చెప్తున్నారు హిరణ్యకశిపుడు చాలా గొప్పవాడు అన్నారు, బ్రహ్మ గురించి తపస్సు చేశాడు, వరం పొందాడన్నారు. అతనికి పుట్టిన కుమారుడు ప్రహ్లాదుడు చాలా గొప్పవాడన్నాడు. ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని ఎట్లా చంపగలిగాడు? అసలు కొడుకుని చంపగలిగేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎన్ని తప్పులు చేసినా కూడా వెళ్ళి బెయిల్ తెచ్చుకొచ్చుకుంటారు, దాచుకుంటారు, అండర్ గ్రౌండ్లో దాస్తారు, కానీ పిల్లవాడిని చంపుకుంటారా? ఎవరు చంపరే. ఎందుకు చంపారు అంటే పిచ్చివాడా, వీళ్ళెవరో కాదు, జై విజయులే 3 జన్మలు ఎత్తారయ్యా. మొట్టమొదటి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అయ్యారు, రెండవ జన్మగా రావణ కుంభకర్ణులు అయ్యారు, మూడవ జన్మగా శిశుపాల దంతభక్తులు వచ్చారు. ఇదే వీళ్ళ యొక్క కథ అని గతంలో ధర్మరాజుకు నారదయోగందుల వారు చెప్పారు. నాయన అదే కథని నీకు చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ హిరణ్యకశిపుడి యొక్క వృత్తాంతాన్ని వివరిస్తున్నారు. యజ్ఞవరాహస్వామి ఎప్పుడైతే హిరణ్యాక్షుణ్ణి సంహరించారో ఆ హిరణ్యాక్షుణ్ణి ఇదే ఇంతకుముందు ఒక కథ చెప్పడం మర్చిపోయాను. ఒకానొక సందర్భంలో దితి భర్తని ప్రార్థించింది, సంతానం కావాలి అని ప్రార్థించింది. అది అసుర సంధ్య వేళ అయింది. అసుర సంధ్య వేళలో తప్పు, దాంపత్యము చాలా తప్పు అనేటువంటి ఉద్దేశంతో అడ్డు చెప్పినప్పటికి కూడా బలవంతం చేయడం వల్ల ఆమెకి సంతానాన్ని అనుగ్రహించారు. ఆమె గర్భంలో పుట్టినవాడు దితి యొక్క గర్భంలో పూర్తి అసుర అంశతో పుట్టిన వాళ్ళే మన శిశుపాలుడు, అదే మన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అంతకుముందు భూమి మునిగిపోతే హిరణ్యాక్షుడు ఆ భూమిని దాచివేస్తే అడ్డు వచ్చినటువంటి హిరణ్యాక్షుడిని సంహరించి యజ్ఞవరాహస్వామి అవతారం మనం దీంట్లో మధ్యలో మర్చిపోయాం. యజ్ఞవరాహస్వామి యొక్క రూపం అన్నమాట. అయితే తన యొక్క సోదరుణ్ణి చంపినవాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కమల పిల్లలు పుట్టినప్పుడు ముందు పుట్టినవాడు తమ్ముడు అవుతాడు, తర్వాత పుట్టినవాడు అన్న అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం అట్లా భావించాం, ముందు పుట్టినవాడే అన్న అనుకుంటాం. కాదు. ఎందుకంటే గర్భంలో నుంచి శిశువు ఉదయం జరిగేటప్పుడు తల కిందికి వస్తుంది, గమనించండి. శిరప్రవేశం కదా జరిగేది. అట్లా వచ్చినప్పుడు లోపల గర్భంలో ఉండేటువంటి వాడు తిరిగి వెనకవాడు ముందుకొస్తాడు, ముందువాడు వెనక్కి వెళ్తాడు. కనుక ముందుగా అండంగా ఏర్పడ్డవాడు అన్న అవుతాడు, తర్వాత వాడు తమ్ముడు అవుతాడు. ముందుగా పుట్టినవాడు వాడికి హిరణ్యాక్షుడయ్యాడు, తర్వాత పుట్టినవాడు హిరణ్యకశిపుడయ్యాడు. అట్లాగే మీరు లవకుశులు అంటారు, కుశలవులు అనాలి. రామాయణంలో కుశలవులు, కుశుడు పెద్దవాడు, లవులు చిన్నవాడు. అట్లాగే రామలక్ష్మణ భరత శత్రులు, మనం అన్ని లోకల్లో ఊతపదాలుగా చెప్తుంటాం, వరసలు వేరు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అనాలి. అట్లాగే కుశలవులు అనాలి, లవకుశులు అనకూడదు. ఇక్కడ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. ముందు పుట్టినవాడు వీడైతే తమ్ముడు వాడయ్యాడు కనుక చచ్చినవాడు కూడా ముందే అయ్యాడు. ముందు చచ్చాడు. ఇక్కడే ఒక విచిత్రమైన కథ ఉంది. ఏంటంటే హిరణ్యాక్షుడిని చంపడానికి స్వామి ఎందుకో మనసు రాలేదట.
ఎందుకంటే వాడితో నాకు శత్రుత్వమే లేదు కదా. ఇంకా హిరణ్యకశిపుడిని చంపడానికైనా కోపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తన యొక్క శిష్యుడైనటువంటి ప్రహ్లాదుని, తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించాడు కనుక కోపంతో బయటకు వచ్చాడు. హిరణ్యాక్షుడితో ఏం అటాచ్మెంట్ లేదు, సంబంధమే లేదు కనుక అందుకనే బ్రహ్మగారు వచ్చి అడిగాడు, ఏవయ్యా వాడితో ఆడుకుంటున్నావు, వాడు గద విసిరేస్తే తప్పుకుంటున్నావు, అడు తిరుగుతున్నావు ఇడు తిరుగుతున్నావు అంటే ఎందుకో వాడి మీద కోపం రావట్లేదు అన్నాడు. కాదు చీకటి పడిందంటే వాడు మింగేస్తాడు, వాడిని చంపేయమంటే అప్పుడు వాడిని నెత్తి మీద గుద్ది చంపాడు. వాడి చెవుల మీద గుద్దితే రక్తం కారి చనిపోయాడు వాడు. అంటే ఎందుకు అంటే దానికి వ్యాఖ్యానంలో శ్రీధర స్వామి వారు చెప్తారు, అప్పుడే తాజాగా వాళ్ళు జయ విజయులు భూమి మీద పడ్డారు. వైకుంఠంలో విష్ణుమూర్తి యొక్క పార్షదులైనటువంటి జయ విజయులు అప్పుడే మొదటి అవతారం అది. వాడు చూస్తుంటే వాడిని ఎంతసేపటికి విజయుడే కనబడుతున్నాడు వాళ్ళు. వాడిని ఎట్టా చంపేదని పరమాత్మ తప్పించుకొని తిరుగుతున్నట్ట. ఇక తర్వాత అవతారంకి వచ్చేటప్పటికి అసలు సమస్య లేదు. రామావతారంకి వచ్చేటప్పటికి భార్యాపహరణం చేశాడు కనుక వాడిని చావగొట్టాడు. అప్పుడు కూడా దయ ఉంది చూడండి. యుద్ధంలో నిరాయుధుడే మొత్తం గుర్రం చనిపోయి, ఆ సారథి చనిపోయి కింద పడిపోతే, నాయనా నువ్వు మంచి ముహూర్తం చూసుకొని వచ్చినట్లేవు, ఈసారి మంచిగా కవచం బాగా పెట్టుకొని మంచి రథం వేసుకొని మంచి సారథిని తెచ్చుకొని ఇంకో రోజు ముహూర్తం పెట్టుకొని రమ్మని పంపించాడు రామచంద్రమూర్తి. అంటే భగవంతుడు నిరాశ్రయులైన వారికి ఆశ్రయం. నేను అన్నీ ఉన్నవాడిని అన్నవాడిని దెబ్బ కొడతాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోవాలి. శరణాగతి అనేది చాలా గొప్పది. ఇట్లా చెప్తున్నారు. తన యొక్క సోదరుడైనటువంటి హిరణ్యాక్షుడిని సంహరించినటువంటి ఆ విష్ణుమూర్తి మీద పగ సాధిద్దామని తపస్సు చేసి లోకలోకాలకు వెళ్ళాటండి. నృసింహపురాణంలో అందమైన మాట చెప్తారు. పద్మపురాణం, నృసింహపురాణంలో ఈ నృసింహ ఉపాఖ్యానానికి సంబంధించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఏం చెప్పారంటే, విష్ణుమూర్తిని వెతకడానికి బయలుదేరట. గద పట్టుకొని బయలుదేరితే వైకుంఠంలో ముందే తెలుసుకున్నట్ట నారాయణమూర్తి హిరణ్యకశిపుడు వస్తున్నాడని. వీడిప్పుడు చావకూడదు, వీడికి టైం ఉంది, ఇంకా ఇప్పుడే కాదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నట్ట. చివరికి లాభం లేదని వాడి యొక్క నాసికారంధ్రంలో నుంచి విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిపోయాట. వీడు అన్ని లోకాలు చూశాడు కానీ అంతర్దృష్టి లేదు. రాక్షసుడు లోపలున్న పరమాత్మని చూడకపోతే విష్ణుమూర్తి లేడు అనుకున్నట్ట. అందుకనే గమనించండి, నృసింహస్వామి హిరణ్యకశిపుడిని సంవరించినప్పుడు పేగులు చీల్చేసి లోపల తొంగి చూశాట. ఎందుకు చూశాడంటే, ఇంతకుముందు వీడికి భయపడ్డట్టుగా నటించి వీడి లోపల దాక్కున్నానే, నేను ఎక్కడ దాక్కున్నానా అని వెతుక్కున్నట్ట ప్లేస్. అంటే మనం ఏదన్నా ఒక ఊరు మారిపోయి, అద్దె కొంప మారిపోయి వెళ్ళిపోయి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మనం అద్దెకున్న ఇల్లు ఎక్కడే ఉంటుందా అని ఒకసారి వెళ్ళి చూసుకుంటాను. చూసారా? ఎట్టటి వాళ్ళు చూస్తారండి, తప్పకుండా చూస్తారు. ఇదే కాదు, ఏదన్నా హోటల్లో ఉన్నా కూడా మనం ఉన్న రూమ్ ఎట్లా ఉందో చూస్తాం, ఆ రూమ్ లేదా అని అడుగుతాం మనం. అట్లాగే విష్ణుమూర్తి కూడా భ్రమ కలిగిందట. తాను ఇంతకుముందు ఉన్నటువంటి భాగం ఏదా అని ఇట్లా తొంగి చూశాట. అందుకని లోపలికి చూశాట. పేగులు చీల్చిన తర్వాత లోపల చూసిన కారణం చూసి తుచ్చమైన శరీరం అని ఇసిరేశాట. అటువంటి ఈ హిరణ్యకశిపుడు పరమాత్మ లేడు అనుకొని ఇక వాళ్ళ యొక్క సైన్యంతో చెప్పాట, పరమాత్మ ఎక్కడో దాక్కొని ఉంటాడు, నన్ను చూసి భయపడి ఎక్కడో దాక్కున్నాడు. ఆ విష్ణుమూర్తి నేను దొరికించుకోవాలి అంటే ఏం చేయాలి? పురాలు గ్రామాలు వెతకాలి, నదుల ఆనకట్టలు తెంచేసేయాలి. ఇప్పుడున్న దుర్మార్గులు అప్పుడు కూడా ఉన్నారు. అదే ఇప్పుడు వారసత్వమే ఇది. నదులకి ఆనకట్టలు కొట్టేయడం, చెరువులు కట్టలు కొట్టేయడం, ఇటువంటివి చేసి ప్రమాదాలు చేయడం ఉందే. వెంటనే ఏం చెప్పాట, ఎక్కడ గోసంపద ఉంటుందో అక్కడ నారాయణమూర్తి ఉంటాడు, వెతకండి. ఎక్కడైతే వేదమంత్రాలు వినపడతాయో అక్కడ ఉంటాడు నారాయణుడు, దాక్కొని ఉంటాడు. ఎక్కడ బ్రాహ్మణులు నియమంగా సదాచారంగా ఉంటారో అక్కడ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అందుకనే కలి కూడా బ్రాహ్మణ కొంపలకే వస్తాడు. ఎక్కడ ఉన్నా ఆయన కంఫర్ట్ రాదుట. బ్రాహ్మణులలోకే వచ్చి బ్రాహ్మణ కుటుంబాలనే పాడు చేస్తాడట కలియుగంలో. మనం అందుకనే అనాచారం అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది, గమనించండి. మన్ని చూసి ఆ పంతులు గారు ఇట్లా చేశారని అందరూ మొదలు పెడతారు. పంతులు గారు ఇట్లా చేశారండి మాకేం తప్పని అందరూ మొదలు పెడుతున్నారు. అట్లాగే ఇక్కడ చెప్పాట, బ్రాహ్మలు ఎక్కడైతే ప్రశాంతమైన జీవితం ఉంటుందో అక్కడ ఉండండి. ఎక్కడైతే యాదవులు ఉంటారో, ఎక్కడైతే పశు సంపద ఉంటుందో అక్కడ నారాయణమూర్తి ఉంటాడు, వెతకండి అంటే శకుని, శంబరుడు, వృకుడు, కాలనాభుడు అనేటువంటి వాళ్ళు బయలుదేరారట. రాక్షసులు బయలుదేరారు. ఇట్లా వెళ్ళి ఆ తర్వాత తల్లి దగ్గరకు వచ్చి ఓదార్చాట. దితికి వచ్చి చిన్నపిల్లవాడు చనిపోయాడుగా హిరణ్యాక్షుడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడు భార్య పిల్లల్ని కూడా ఓదార్చాట. ఆ తర్వాత తపస్సుకు వెళ్ళాటండి హిరణ్యకశిపుడు. నారాయణమూర్తి ఎప్పుడైనా వస్తాడు, ఏదో రూపంలో వస్తాడని చాలా దీర్ఘకాలం తపస్సు చేయడానికి బయలుదేరొచ్చాట. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాటండి. బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాట. వీడు ఎట్లా తపస్సు చేశాటంటే వాడి శరీరం మొత్తం కూడా
చీమలు తినేసినాయట. చెదపురుగులు చీమలు కూడా తినేసేటట్టుగా అంత భయంకరమైనటువంటి తపస్సు చేశాట హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు తపస్సును చూసి లోకమంతా కూడా దద్దరిల్లిందట. వాయుబంధన చేస్తే ఆ వాయుబంధనతో మొత్తము ప్రపంచమంతా అట్టుడికిపోయిందిట. అట్టుడికిపోయిన సందర్భంలో ఆ బ్రహ్మగారిని ప్రార్థించారట. ఏదో జరిగిందయ్యా, లోకంలో ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదాన్ని మీరు తప్పకుండా తిరిగి రమ్మంటే అప్పుడు బయలుదేరాట. ఏమి లేదు, హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక రాక్షసుడున్నాడు, వాడు క్రూరమైన తపస్సు చేస్తున్నాడు, వాడి తపస్సుని నేను వాడి తపస్సుకి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చొస్తాను అన్నాడు. హిరణ్యకశిపు రాజన్ అజేయ అమరా, వాడికి చావు అనేది లేకుండా వరం పొందాలనేటువంటి విషయంతో వాడు చేశాట. తీరా బ్రహ్మగారు వచ్చి వీడికి వరం ఇద్దామని వస్తే వీడు బ్రహ్మదేవుడి గురించి చేస్తున్న స్తోత్రం వినపడుతోంది, వీడు కనబట్టలేదట. అప్పుడు బ్రహ్మగారు వెతికాట. మందర పర్వతం మీద తపస్సు చేసేటండి వీడు. కాలి బొటన వేల మీద నిలబడి తపస్సు చేశాట. చేతులు పైకెత్తి కాలి బొటన వేల మీద నిలబడి భయంకరమైన తపస్సు చేశాట. దేహాన్ని ఘోరంగా హింసించుకున్నట్ట. దేహమంతా కూడా చెదలు తినివేసినాయట. రక్తమాంసాలు వెళ్ళిపోయినాయి, అస్థిగత శరీరం మాత్రం మిగిలింది. అయితే వాడి శరీరం కనబట్టలేదు. చీమలన్నీ పుట్టలు పెట్టేసినాయి వాడి మీద. నదదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీక తృణకీచకై పిపీలికాభిరాచీర్ణ ఏతత్ మాంసశోణితం. శరీరంలో ఏం మిగలేదట. కొవ్వు వెళ్ళిపోయింది, చర్మం వెళ్ళిపోయింది, మాంసం వెళ్ళిపోయింది, రక్తం వెళ్ళిపోయింది. ఇవన్నీ చీమలు మొదలైనటువంటి కీటకాలు తినేసినాయట. క్రూరమైన తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. ఆ తపస్సు మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. దగ్గరికి వచ్చాడు, అర్థమైంది, శబ్దం వినపడింది. పుట్టలో ఉన్నాడు, పెద్ద పుట్ట చేరింది, పుట్ట లోపల ఉన్నాడు. లేవయ్యా, ఉత్తిష్టోష్టిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడా. చూడండి ఇక్కడ చెప్పి సంబోధన కూడా ఎట్లా చేశారో బ్రహ్మగారు. ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే, నాయనా నీకు శుభమవుతుందా లేరా. తపస్సిద్ధోసి, నువ్వు తపస్సిద్ధి పొందావురా, నీ తపస్సు మెచ్చుకున్నాను. వరదోహం అనుప్రాప్తో, నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చానురా నాయనా, లే నీకు ఇష్టమైన వరం కోరుకో అన్నాడు. బ్రహ్మ వరం కోరుకోమని ఇంకా ఉండబట్టలేక ఒక మాట అంటున్నాడు. నువ్వు ఎట్లాంటి వాడివి, పూర్వకాలంలో కొన్ని యుగాల నుంచి, కొన్ని వందల వేల యుగాల నుంచి ఋషులు తపస్సు చేశారు, కానీ ఏ యుగంలో ఏ మహర్షి కూడా ఇటువంటి తపస్సు చేయలేదు. భవిష్యత్తులో ఇంకోడు చేస్తాడనే గ్యారంటీ కూడా లేదు. అంత భయంకరమైన 100 దివ్య సంవత్సరాలు నువ్వు తపస్సు చేశావు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తపస్సు చేశావు అని ఇట్లా పొగిడేటప్పటికీ వాడు భుజాలు ఎగరేసుకున్నట్ట. భుజాలు ఎగరేసుకుని వాడి మీద గంగాజలాన్ని కుమరిచ్చాటండి. కమండలం సత్యలోకం నుంచి తెచ్చిన గంగాజలం వేస్తే వాడి శరీరం బాగా తయారైందిట. ఇత్యుక్త్వా, వెంటనే ఈ విధంగా మాట్లాడగానే కమండల జలంతో ఎట్లా అయితే వాడి శరీరాన్ని పవిత్రం చేశాడో వాడు కొంచెం కుదటపడి అడిగాడు. తత్తః పరం నా, నువ్వు ఏ వరం అడిగినా ఇస్తారా నాయనా, కార్యకారణ సంబంధంతో ఉంది అనేటప్పటికీ అప్పుడు వాడు అంటున్నాడు, నాకు మరణం లేని వరం ఇమ్మన్నాడు. పిచ్చివాడా, నాకే ఆ స్థితి లేదురా, మహాప్రళయం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతారా, నాకు కూడా క్యాలెండర్ ఉంది, క్యాలెండర్లో నేను కూడా పేజీలు చింపుకుంటే నా పరిస్థితి అయిపోతుంది, నాకే లేని వరం నీకెట్లా ఇస్తారా, అందుట్లో నువ్వు మానవ జన్మ ఎత్తావు, మర్చుడు అంటే మరణాన్ని వెంట తెచ్చుకునేవాడిని మర్చుడు అంటారు, కనుక తప్పదురా నాయనా, అయితే నీకు మరణం లేకుండా వరం ఇచ్చే అవకాశం లేదన్నాడు. ఎది దాస్యతి, వాడు చూడండి వాడి దర్పం, ఒకవేళ నువ్వే నాకు వరం ఇవ్వాలనుకుంటే నేను అడిగిన వరం ఇవ్వు, వరదోత్తమా నాకు వరం ఇవ్వు, మృత్యుర్మా భూన్, నాకు మృత్యువు రాకుండా నాకు వరం ఇవ్వు అన్నారు. బ్రహ్మగారు నవ్వి, ఇంకొక వరం కోరుకోరా, ఇంకేదైనా వరం కోరుకో, మృత్యువుకి ఒక స్థానాన్ని వదిలిపెట్టి కోరుకోరా అన్నాడు. అంటే ఎంతటి వాడైనా మృత్యువుకు ఒక స్థానాన్ని వదిలిపెట్టాలి అని అర్థం. వాడు చెప్తున్నాడు, నా అంతర్బహి దివా నక్త అని మొత్తం చెప్పాడండి. ఎక్కడా కూడా తాను చావకూడదు అని నిర్ణయించుకొని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాట. చావు తప్పడానికి ఏమేం చేయాలో చెప్తున్నాడండి. అయ్యా, రాత్రి కానీ పగలు కానీ ఇంటిలో కానీ బయట కానీ గడప అవతల కానీ అటు కానీ ఇటు కానీ ఎటు కూడా పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయంలో కానీ ఆయుధాలతో కానీ నాకు చావు రాకూడదు, గోళ్ళుండే జంతువుతో కానీ నాకు ప్రాణం ఉండే దేంతో నాకు చావు రాకూడదు, ఆకాశంలో కానీ భూమి మీద కానీ చావు రాకూడదు అని ఇన్ని రకాల కోరాట.
ఇన్ని కోరేటప్పటికీ అప్పుడు బ్రహ్మగారు అనుకున్నట్ట, వీడు కోరుకున్న దాంట్లోనే వీడి మరణం కూడా వీడు కోరుకున్నాడు. అంటే ఇక్కడ రాకూడదు, అక్కడ రాకూడదు, అక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు అంటే అర్థం ఏంటి? ఇంకెక్కడో మరణం రావచ్చనేగా. అంటే వీడి నోటితోనే పరమాత్మ అనిపించాడు, నాకు మరణం ఒకానొక చోట వచ్చుగాక, ఎక్కడొచ్చుగాక, వీటిలో మాత్రం కాకుండా, ఇవి కాకుండా అని. పరమాత్మ నవ్వుకున్నట్ట, నీ కోసం విష్ణుమూర్తి ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడులే, ఆ ప్లేసు స్థిరంగా ఉంటుంది నాయనా, ఇప్పటికైనా తపస్సు చాలించి పుణ్యంగా ఉండరా, అతి దుర్లభమైనటువంటి జన్మ వచ్చిందిరా, ఇంత మంచి వరం పొందావా, సుఖంగా ఉండరా అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. తాతామే దుర్లభా పుంసాం యాన్ వృణీన్ వరాన్ మమ, నువ్వు నాకు వరం ఇచ్చావు, చాలా గొప్పవాడివి, అమూల్యమైనటువంటి వరం ఇచ్చావు కనుక ఆ వరాన్ని నేను పొందుతానని ఆ వరదర్పం పెంచుకున్నాడండి. ఆ వరాలు ఉండడం వల్ల లెక్క. ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ హేమమయం వపుహు, ఈ రకంగా శరీరం అంతా బంగారుమయం చేసుకున్నట్ట. అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు బంగారమే వాళ్ళది. శరీరం అంతా బంగారంలాగా మెరిచిపోయి ఆ బ్రహ్మగారిచ్చినటువంటి కమండల జలం వల్ల బాగా సోదర వదని గుర్తుపెట్టుకున్నట్ట. వెంటనే తమ్ముడు చనిపోయిన విషయం గుర్తొచ్చిందిట. వెంటనే హరి మీద ద్వేషంతో వచ్చి, లోకంలో నాకు ఎదురు లేదు, నన్నెవడూ జయించేవాడు లేడని చెప్పి దేవతల మీద ద్వేషం పెంచుకున్నట్ట. ఆ ద్వేషం కాస్త దేవతల మీద యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందట. ఈ విధంగా సభ చేశాట. ఒక సభ చేసి నిర్ణయించేసి ప్రకటించాట, నాయనా ఎవ్వరితో కూడా నాకు చావు లేదురా, నేను ఎక్కడైనా జయం పొందుతా, మీ అందరికీ కూడా స్వర్గ ఆధిపత్యం ఇస్తాను, పదండి స్వర్గానికి వెళదామన్నాడు. అక్కడ కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, రంభా ఊర్వశి మేనక ఉన్నారు, ఎంతెంతో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. అక్కడ ఆకలి వేయదుట, అమృతం దొరుకుతుందిట, కావాల్సినవన్నీ కల్పవృక్షం ఇస్తుందిట, కామధేను ఇస్తుందిట, సుఖాలు అనుభవించవచ్చని వెళ్ళి అందరినీ కూడా ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగాలను మార్చినట్టుగా మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చేశాడు. అందరి ప్లేసుల్లో, దేవతల ప్లేసుల్లో రాక్షసుల్ని పోస్టింగ్లు ఇచ్చేశాడు. అందరూ పోస్టింగ్లో చేరిపోయారు. చేసేటప్పటికీ ఈ విషయం తెలిసింది. స్వర్గానికి వస్తున్నాడు హిరణ్యకశిపుడని గమనించి ఇక లాభం లేదని చెప్పి అక్కడి నుంచి పారిపోయాట. గురువుగారిని అడిగాడు, బృహస్పతిని అడిగాడు, అయ్యా ఇంద్రుడు అడిగాడంటే, ఇప్పుడు మీకు చెడ్డకాలం వచ్చింది, మీ జాతకంలో మంచి రోజులు లేవు, చెడ్డకాలం ఉంది, ఎక్కడన్నా తలదాచుకోండి అంటే భూలోకానికి వచ్చి కొండ గుహల్లో దాచుకున్నారట ఇంద్రాది దేవతలందరూ వచ్చి. కొంతకాలం తర్వాత తస్యై నమోస్తు కాష్టాయే, ఆ పరమాత్మని హరి గురించి స్మరణ చేశారట. హరినామస్మరణ చేసి హరి గురించి తలుచుకుంటే ఒకటే చెప్పారట, నా భక్తుడు ఏకాంత భక్తుడైన వాడికి ఎప్పుడు వాడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, దాని ప్రకారం నా భక్తుడైన వాడికి ఎవడైతే ద్రోహం చేస్తాడో అప్పుడు నేను వస్తా, వీడు భవిష్యత్తులో నా భక్తుడిని అవమానపరుస్తాడు కనుక అప్పుడు వస్తాడన్నాడు. నాయనా పుట్టినవాడు ప్రతివాడు చస్తాడు కనుక వీడి చావు కూడా ఎక్కడో రసింది. కర్మఫలప్రదాత అయినటువంటి ఈ మహావిష్ణువు వాడి కర్మను అనుభవించే వరకు వాడిని వదిలేస్తాడు, వాడి మనవణ్ణి సంహరిస్తాడని అశరీరవాణి చెప్తే అప్పుడు దేవతలందరూ కూడా దాక్కోవడం మొదలుపెట్టారట. ప్రహ్లాదుడికి 4 సంతానం కలిగారండి. సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడని 4 సంతానం కలిగారు. అందులో ప్రహ్లాదుడు ఉత్తమోత్తముడట. భాగవతంలో కొన్ని తమాషాలు సమాధి భాష అన్నారు. ప్రహ్లాదుడు పెద్ద పిల్లవాడా, నడిమివాడా, చివరివాడా చెప్పలా, కానీ 4 పిల్లలున్నారు. అందులో ప్రహ్లాదుడు బుద్ధిమంతుడు. ఎట్లాంటి వాడు? బ్రహ్మణ్య, శీలసంపన్న, సత్యసంధో, జితేంద్రియ, ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమ. అతని పాత్రని ప్రవేశపెడుతూనే వ్యాస భగవానుడు చెప్పాడు, ఎటువంటి వాట? బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్య, శీలసంపన్న, సత్యసంధో, జితేంద్రియ, 5 సంవత్సరాల వాడు వీడు. ఆత్మవత్ సర్వభూతానాం. ప్రహ్లాదుడు వేదవేత్తల విషయంలో భక్తి బాగా ఉండేవాట, ఇంద్రియాల్ని జయించిన వాట, అసత్యం అనేది మాట్లాడలేని వాట, సర్వప్రాణుల్ని తన ఆత్మలాగానే, ఆత్మవత్ సర్వభూతాని అంటే తాను ఎంతో ఇతరులు కూడా అంతే అనేటువంటి భావం కలవాడు. హితాన్ని మాత్రమే కోరేవాడు, సర్వభూతాల హితాన్ని కోరేవాడు, సర్వలక్షణ సంపన్నుడు, ప్రాణులందరి పట్ల ఒకే భావం కలిగిన వాడే జ్ఞాని అంటాడు. సర్వజ్ఞాన లక్షణాలు కలవాడు, పరమయోగి, దాసవత్ సంపతరి. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, మహాత్ముల విషయంలో సర్వాత్మన కూడా మనసు పెట్టేవాట, పెద్దవాళ్ళ దగ్గర దాసుడిలాగా ఉండేవాట. అంతేకాకుండా బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర ఈశ్వర భావన కలిగి ఉండేవాట. ఎక్కడా కూడా చిన్నవాళ్ళ విషయంలో అనురాగంగా ఉండేవాట, పెద్దవాళ్ళ విషయంలో భక్తితో ఉండేవాట. ఇది ప్రహ్లాదుడి యొక్క ప్రత్యేకమైన విషయం. దంభం అనేది తెలియదు.
దైవీ గుణ సంపత్తే ఎక్కువ ఉందిట, భక్తి అనేది చాలా గొప్పగా ఉందిట. న్యస్తక్రీడనకోబాలో జడవన్ ఉన్మత్తస్తయ కృష్ణగ్రహ గృహీతాత్మ నవేద జగదీదృశం. ప్రహ్లాదుడు బాల్యం నుంచే గొప్పగా ఉన్నట్టండి. ఏదో మధ్య వయసులో ముసలితనంలో భగవంతుడిని తలుచుకుందామంటే భగవంతుడు చస్తే గుర్తురాదు, గుర్తుపెట్టుకోండి. ప్రహ్లాదుడు బాల్యం నుంచే ఆట వస్తువుల మీద మనసు లేకుండా కృష్ణ పరమాత్మనే మనస్సులో తలుచుకున్నట్ట. మనసులో తలుచుకొని జడులాగా ఉండేవాట, అమాయకుడిలాగా ఎవరితో మాట్లాడకుండా ఉండేవాట. తన యొక్క బుద్ధిని పూర్తిగా సర్వాకర్షక పరబ్రహ్మ అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మీద మనసు నిలబెట్టాట. అంటే విష్ణుమూర్తి మీదే మంది. ఇక్కడ విష్ణుమూర్తి అన్న చోటల్లా భాగవతంలో కృష్ణుడు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే భాగవతంలో ద్వితీయ స్కంధంలో పరీక్షిన్ మహారాజు ఒక మాట చెప్తారు. 7 రోజులే నాకు ఆయుష్ ఉందన్నావు గనక ఈ 7 రోజులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏ కృష్ణ పరమాత్మ అయితే నన్ను రక్షించాడో ఆ కృష్ణుడి కథని మాత్రమే చెప్పమన్నాడు. కనుక ఏ కథ చెప్పినా అందులో కృష్ణుడు అనిపిస్తూ ఉంటాడు. కృష్ణుడు అనే మాటే చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ కృష్ణగ్రహ గృహీతాంగ అన్నారు. కనుక ఇక్కడ కృష్ణ పరమాత్మనే తలుచుకున్నాడు. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా ఉన్నారట. ఇక ఎట్లా ఉన్నాడు? ఆసీన పర్యటన్ అస్నన్ శయాన ప్రపిబన్ భ్రువన్ నానుసంధత్త ఏతాని గోవింద పరిరంభిత. సర్వకాల సర్వావస్థల్లో కూర్చున్నా, అటు ఇటు తిరుగుతున్నా, ఆహారం తీసుకుంటున్నా, నీటిని తాగుతున్నా, మాట్లాడుతున్నా గోవింద పరమాత్మ మీదనే మనసులు లగ్నం చేసి సర్వకాల సర్వావస్థల్లో అసంగుడై ఉన్నట్ట. ఇట్లా మనం కూడా ఉండగలం. నిజంగా తలుచుకుంటే అట్లా ఉండగలం. ఏ పని చేస్తున్నా భగవన్నామం చేయడం అనేది అభ్యాసం చేసుకుంటే జీవితంలో సులభంగా మనం తరిస్తాం. మనోనిగ్రహం ఉన్నవాడు మాత్రమే ఈ పని చేయగలడు. మనోనిగ్రహం అంటే నోటి నుంచి చెడ్డ మాట రానివాడు, నోటి నుంచి బూతులు రానివాడు, నోటి నుంచి నిందావాక్యాలు రానివాడు మాత్రమే భగవన్నామాన్ని ఉచ్చరించగలడు. ఇట్లా మనోనిగ్రహం బాగా అలవర్చుకున్నట్ట. ఒక్కొక్కసారి కూర్చొని తనలో తాను నవ్వుకునేవాట. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ స్మరణ చేస్తుంటే అతని దివ్య మంగళ విగ్రహం అతని మనస్సులో మెదిలేదిట. భగవంతుడు మనస్సులో వచ్చినప్పుడు ఆనందంగా నవ్వుకునేవాట, మధ్యలో లేచి నిలబడి నృత్యం చేసేవాట. ఇట్లా భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో అనుభవించేవాట, భగవంతుణ్ణి అనుభూతిలో ఉండేవాట. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని హిరణ్యకశిపు రాజన్ అకరోత్ అఘమాత్మజే. ఇక్కడ పిల్లవాడి పేరు చెప్పి తర్వాత అతనికి చెప్పడం కూడా చూడండి. పాత్రను ప్రవేశపెట్టేటప్పుడు తస్మిన్ మహాభాగవతే, వ్యాసభగవానుడు 5 ఏళ్ల ప్రహ్లాదుని పరిచయం చేస్తున్నాడు. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని, ఇన్ని సూపర్లేటివ్స్ వాడాడు చూడండి. తస్మిన్ మహాభాగవతే మహాభాగే మహాత్మని. అటు మహాత్ముడైనటువంటి వాడికి తండ్రిగా ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడు పిల్లవాడిని చూసి అనుకున్నట్ట, వీడేమిట్రా బాబు, లోకంలో అందరి పిల్లల్లాగా ఉండట్లేదు, ఆడుకోవటం లేదు, పాడటం లేదు, నాకు ఇది కావాలని మారాన్ చేయటం లేదు, ఏం చేయటం లేదు, అయ్యయ్యో వీడు ప్రకృతి విరుద్ధంగా ఉన్నాడు, వీడిని చదివిస్తే కానీ వీడు బాగుపడ్డు అనుకున్నట్ట. పుత్రాన్ విప్రతికూలాన్, అంతేకాకుండా ఇతను హరినామస్మరణ చేస్తున్నాడనే విషయం కూడా మెల్లిగా తెలుసుకున్నాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఇక్కడే ధర్మరాజుకు అనుమానం వచ్చింది. ఇందాక చెప్పా కదా, ఎవరైనా ఎంతటి దుర్మార్గుడైనా కొడుకుని శిక్షించరు కదా, అటువంటి హిరణ్యకశిపుడు కొడుకుని శిక్షించాలని ఎందుకు అనుకున్నాడు అనే విషయాన్ని అడుగుతున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఆయన భగవద్ధర్మం ఉన్నవాడికే ఇది తెలుస్తుందయ్యా, లేనిది తెలియదు. ఇతను శత్రుభావంతో భగవంతుణ్ణి స్మరించాడు కనుక హిరణ్యకశిపుడి జన్మ అట్లా ఉంది, ముందు వినవయ్యా అన్నారు. పౌరోహిత్యాయ భగవాన్ వృతః కావ్య కిలాసురై షండా మార్కో సుతౌ తస్య దైత్యరాజ గృహాంతికే. ఒకానొక సందర్భంలో రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారు, కావ్యుడు అంటే ఆయన, శుక్రాచార్యుల వారిని కావ్యుడు అంటారు. అటువంటి శుక్రాచార్యుల వారు రాక్షస పురోహితుడైనటువంటి శుక్రాచార్యుల వారు తపస్సుకి వెళ్ళారట. ఏదో తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. అతను మహాశివభక్తుడు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. వెళితే అతని కుమారులు గురుకులాన్ని నడుపుతున్నారు ఇన్ఛార్జిగా. ఒకటి పేరు చండు, ఇంకొకడు మర్కుడు. మనవాళ్ళు తెలియక చండా మార్కుడు అంటే ఒకడే అనుకుంటారు. చండు వేరు, మర్కుడు వేరు. చండు అమర్కుడు, చండామార్కులు అన్నమాట. వీరిద్దరూ ఉన్నారు. వీళ్ళ దగ్గర పాఠశాలలో చేరుద్దాం, అక్షరాభ్యాసం చేద్దామని 5 సంవత్సరాల పిల్లవాడిని ఆ హిరణ్యకశిపుడు స్కూల్లో వేద్దాం అనుకున్నాడు. పిలిచాడు, గురువుని పిలిచాడు.
తౌ రాజ్ఞౌ ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదం పాఠయామాసత పాఠ్యాన్ అన్యాంశ అసుర బాలకాన్ చెప్పాడు. హిరణ్యకశిపుడు ఆ గురుకులంలో ఉండేటువంటి గురుకుమారులైనటువంటి చండు అమర్కుడు అనేటువంటి వాడిని పిలిచి, ఆయన మా పిల్లవాడిని చదువు చెప్పించండి అయ్యా. ప్రహ్లాదుని చెప్పించారు. ఇతర బాలకుల్లాగా చెప్పొద్దు, మంచిగా పాఠం చెప్పండి అన్నట్టుగా అప్పచెప్పేట. ఎత్తత్ర గుణాన్ ప్రోక్తం శుశ్రువే అనుపాఠకన్. అయితే ఈ ప్రహ్లాదుడి గొప్పతనం ఏంటంటే పాఠశాలలో గురుకులంలో ఏం చెప్తే అది అప్పచెప్పేసేవాడు. అప్పచెప్తే ఒక పని అయిపోతుంది కదా. పిల్లలు కూడా చిన్నప్పుడు చూడండి, నువ్వు ఇది అప్పచెప్తే ఆడుకోవడానికి పంపిస్తానంటే వాడు కూర్చొని దబదబా చదివేసి అప్పచెప్పి పారిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. పూర్వకాలం మన చిన్నప్పుడు ఉండే పరిస్థితి. ఇప్పుడు ఆడుకునే పిల్లలు ఎక్కడున్నారు? సెల్ ఫోన్తో ఆడుకునే వాళ్ళు తప్పించి నిజంగా ఆడుకునే పిల్లలు లేరు. ఇతను ఏం చేసేవాట, గురువులు ఏ పాఠం బోధించినా కూడా వెంటనే అప్పచెప్పేసేవాట. అది అసుర విద్య అయినా సరే, ఏదైనా సరే, అది ఆల్జిబ్రా అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు, అప్పచెప్పడమే. తనకేది పట్టలేదుట, అరుచిగా ఉంది. బోధపడకపోయినా సరే అప్పచెప్పేసేవాట. ఆచార్యులందరికీ చాలా చక్కగా మనస్సులో ఎంతో గొప్పగా ఉండేదిట. ఏకదా సురరాట్పుత్రం అంకమారోప్య పాండవ పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్. ఒకానొక రోజున పాపం హిరణ్యకశిపుడు చాలా చాలా తీరిక లేకుండా ఉన్నట్ట. ఒకరోజు అనుకోకుండా తీరిక దొరికిందిట. దొరికితే, అయ్యా పిల్లవాడిని గురుకులంలో వేసి చాలా రోజులైంది, ఈ ఎట్లా చదువుతున్నాడో ఒకసారి పిల్లవాడి గురించి తెలుసుకుందామని పిలిపించాట. అరే పిల్లవాడిని పిలిపించండి అని. ఏకదా సురరాట్ పుత్రం అంకమారోప్య. పిలవడమే కాదు, ఆ పిల్లవాడు ముద్దుగా వచ్చి నాన్నగారు అని సాష్టాంగ నమస్కారం చేస్తే వంగి ఆ పిల్లవాడిని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట. పుత్రమే, వాడు రాక్షసుడైనా వాడు కూడా ఒక తండ్రే కదా, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తత్సాధుమన్యే సురవర్యదేవ దేహినాం సదా. ఇక్కడ చెప్తున్నారు, హితముగా ఆలోచించేటువంటి శృత్వా పుత్రగిరో దైత్య. ఆ పిల్లవాడిని పిలిచి అడిగాడు, నాయనా ఏం చదువుకున్నావురా? నువ్వు చదువుకున్న దాంట్లో నీ గురువులు చదువు చెప్పినటువంటి విషయంలో ఏం చెప్పారు? మీ గురువులు గురుకులంలో ఏం చెప్పారో అది కొంచెం చెప్పరా నాయనా అంటే, అప్పుడు చెప్తున్నాడు, వివరించి చెప్తున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం త్రిళ్లను వీరునేననుచు మతిభ్రమణంబు ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడు నుండుట మేలు నిశాచరాగ్రణి. ఆయనేమో ఏం చదువుకున్నావో చెప్పరా అంటే ఏం చదువుకున్నావో చెప్పాడు. చదువుల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని చెప్పాడు, చదువులో ఉండే సారం చెప్పాడు. అంతతో ఊరుకోకుండా తండ్రిని కవిస్తున్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. కానీ యథార్థంగా తండ్రిని మార్చాలని ప్రయత్నం చేసినట్టుగా, తండ్రిని కూడా భాగవత ధర్మంలోకి చేర్చాలన్నట్టుగా. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచిగల తూగు రాయంచ చన్నునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేంద్ర చంద్రికా స్ఫురత చకోరెంబు అరుగునే సాంద్ర నీహారములకు అముజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన మత్త విశేష చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినిత గుణశీల మాటయు వేలునేల. ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అయ్యా ఇన్ని మాటలు ఎందుకయ్యా? నాది పరులది, నాది ఇతరులదని భావనలు కానీ ఇవేవి లేకుండా భగవంతుడి గురించి, సర్వాత్మన భగవంతుడి గురించే ఆలోచించాలి. అటువంటి మధురమైనటువంటి భగవంతుడి యొక్క నామాన్ని ధ్యానం చేయాలి అని ఇట్లా ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు ఆ హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వచ్చింది. పక్కనే ఉండేటువంటి శిష్యుల్ని చూసా, ఆ గురుపుత్రుల్ని చూశాట. తన పిల్లవాడి గురించి ఏమనుకోలేదుట. గురుకుమారులను చూసి, ఏమయ్యా నా పిల్లవాడిని చెడగొడుతున్నారా? ఏమిటి మీ పని? మాకు అపకీర్తి తెచ్చేటువంటి విద్యను నేర్పిస్తున్నారా? మేము నేర్పమన్నది ఏమిటి? చందనవనంలో కంప పుట్టినట్టుగా, తుమ్మ పొడ్డు మొలిచినట్టుగా ఆ చందనవనాన్ని నరికివేయడానికి గొడ్డలి ఉంటుందే, ఆ గొడ్డలికి కర్రని తయారు చేసినట్టుగా వీడిని తయారు చేశారేంటి? దుర్మార్గుడు ఇట్లా దుర్మార్గంగా తయారు చేశారు. ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము కామము మాత్రమే నేర్పాలి. ఇది అసుర విద్యరా? వీడేమో మోక్షం అంటాడు, ధర్మం అంటాడు. అర్థకామాలు మాత్రమే నేర్పాలి, కానీ ధర్మము కామము మనకు లేదు కదా, ధర్మము మోక్షంతో మనకి పని లేదు కదా అని చెప్పి పంపించాట. జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్పండి అని ఈ విధంగా పంపారట.
మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ గురువుల దగ్గర చదివించడానికి పంపించారు. మళ్ళీ రీఅడ్మిషన్ ఇచ్చారు, వెళ్ళారు. మళ్ళీ కొంతకాలానికి బాగా చదువుకున్నట్టుగా గురువులకి శిష్యుడి పట్ల నమ్మకం కలిగింది. ఈసారి వీళ్ళే కబురు పంపించారు, వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని? మహారాజా, మీ పిల్లవాడు అదరగొట్టేస్తున్నాడు, ఏ పరీక్ష పెట్టినా అన్ని అసైన్మెంట్లో వాడే ఫస్ట్ వస్తున్నాడు, ఇంకోటి ఎవరిని రానివట్లా, అద్భుతంగా చదువుతాడు, వాడి యొక్క విద్యా ప్రదర్శన మీరు అంగీకరించినట్లయితే మేము వస్తామన్నారు. సరే, ప్రవేశపెట్టండి అన్నారు. 1-2 సార్లు నీతులు పెట్టారు, బాగా చెప్పారు, నీతులు చెప్పి పంపించారు. నాయనా జాగ్రత్తగా ఉండరా, మా పరువు పోతుందిరా, ఈసారి మా తలకాయలు పోతాయిరా అని పంపించాడు. సరే, వెళ్తున్నాడు. ఈ పిల్లవాడి పరిస్థితి ఎట్లా ఉందిట? అడుగడుగున మాధవును తండ్రి దగ్గరికి వెళ్తున్నా కూడా భగవంతుణ్ణి అడుగులో అడుగు వేసుకుంటూ, భగవంతుణ్ణి తలుచుకుంటూ, అడుగడుగున భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆ మనసులో ఆనంద పారవస్యంతో వెళుతున్నాడు. వెళుతుంటే ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి వచ్చారో ఇతను తన్మయత్వంలో ఉన్నట్ట, పట్టి చూడలేదు రాజుగారి దగ్గరికి వచ్చారని. వెంటనే హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళగానే ఈ చండు అమరుకుడు ఏం చేశారట? తండ్రి దగ్గర బుద్ధుకి దొబ్బారట. ఈ దొబ్బడం అనే పదం పోతన గారు వాడారు. ఇట్లా భాగవతంలో కొన్ని పదాలు తీసుకుంటే పోతన ఎక్కడ పుట్టాడో చెప్పచ్చు మనం. గజేంద్ర మోక్షంలో కూడా లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ అనే చోట కుయ్యాలించు అనే పదం ఉంది. ఇట్లా కొన్ని పదాల ద్వారా కవుల యొక్క యథార్థ ప్రదేశాన్ని నిర్ణయించవచ్చు. అట్లా ఇక్కడ ముందుకు దొబ్బారట. ముందుకు దొబ్బి మొక్కరా తండ్రికి అన్నారట. ఇతను భగవంతుడి యొక్క నామస్మరణలో ఉన్నాడు కదా, ఆ తర్వాత నొక్కారట. ఆ పిల్లవాడిని దగ్గరికి పెట్టుకొని తండ్రి అడుగుతున్నాడు, నాయన చాలా కాలమైందిరా, ఏం నేర్చుకున్నావో చెప్పరా ఒకసారి. చోద్యంబయ్యడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యంబులు చెప్పిరో గురువులు ఏవెంటన్ పఠింపించిరో విద్యాసారం వెల్ల కోరెద భగవద్విజ్ఞాన శాస్త్రంబులో పద్యంబొక్కటి చెప్పి సార్థకముగా తాత్పర్యంబు భాషించుమా. చాలా ముద్దుగా అడిగాడు, గోముగా అడిగాడు హిరణ్యకశిపుడు. అంతటి వాడు ఈ పిల్లవాడిని బతిమిలాడుతున్నాడు. చూడండి, పుత్రప్రేమ మమకారం అంటే అది. అప్పుడు వెంటనే చేతులు 2 కట్టుకొని ఎదురుగా నిలబడి చెప్తున్నాడు, చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, చదివితి పెక్కు కలవు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. స్పష్టంగా చెప్పేశాడు. అయ్యా, మా గురువులు తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి నా నమస్కారం. అంటే గురు తిరస్కారం జరగలేదు, పితృ తిరస్కారం కూడా జరగలేదండి ప్రహ్లాదుడి కథలో. నన్ను గురువులు బాగా చదివించారు, మీరు చెప్పినట్టుగా ధర్మాది శాస్త్రాలు ఎన్నో బోధించారు నాకు. నేను చదివినవి అబ్బో చాలా ఉన్నాయి, ఏం చెప్పను, 1-2 అన్నీ చెప్పకూడదు. కానీ మీరు అడిగారు కదా సూక్ష్మంగా, చదువులలో పద్యంలో సూక్ష్మం చెప్పమన్నాడు కదా, ఆ చదువులలో సారం చెప్పమన్నాడు కనుక చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఆ చదువులో యథార్థంగా ఏది చదవదగిందో, విత్ అంటే తెలుసుకోదగిందని, విద్య ఏది తెలుసుకోదగిందో అదిదే తెలుసుకోదలుచుకున్నాను అని చెప్తున్నాడు. తను హృద్భాషల సఖ్యముల్ ఉంది కదా, శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చేర్ నవలక్షణం. 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయని, ఆ తర్వాత అంధేందూదయమునని గుడ్డివాడి పద్ధతిలో చెప్పి, కమలాక్షు అర్చించు కమరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూడ్కులు అని ఈ విధంగా పొగిడాడు. దేవదేవుని చింతించు దినము చక్రిహస్తు ప్రకటించు చదువు కుంభినీధవును చెప్పాడు గురుడు తండ్రి హరిచేయుడు మనడి తండ్రి. అంటే పరోక్షంగా తండ్రికి ఏం చెప్పాడంటే, తండ్రి అయిన వాడు భగవంతుడి గురించి చెప్పాలి నాయన, విష్ణు భక్తి గురించే చెప్పాలి. కంజాక్షునుగు గాను కాయంబు కాయమే అని చెప్పి, చక్రి చింతలేనేని జన్మమే తరళ సలిల బుద్భుతముగాక, విష్ణుభక్తి లేని విభుదుండే పాదయుగముతోడి పశువుగాక. 4 కాళ్ల జంతువుగా 2 కాళ్ల పశువు తప్పించి, అంతేగాని పాదయుగముతోడి పశువుగాక 2 కాళ్ల జంతువుగా ఉన్నాడని ఈ రకంగా నవవిధ భక్తి మార్గాలు చెప్పి, ఆ తర్వాత అచ్చపుడు చీకటి అని వేదాంత పరిభాషను కూడా చెప్పి, ఆ తర్వాత రకరకాలుగా మాట్లాడితే హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏమిరా, ఎంతట్రా నీ వయసు ఎంతరా, ఎత్తి కొడితే 5 ఏళ్ళు నీకు, పంచాబ్దబ్బులవాడు తండ్రియగు నా పక్షంబు నిందించి ఎత్కించిత్ భీతియులేక విష్ణు అహితుని కీర్తించుచున్నాడు, వల్దంచుని చెప్పిన మానడు అంగంబున పుత్రాకారత వ్యాధి జన్మించే, వీని వధించి 2 ధనుజులు మీ పటుత్వంబునన్. వెంటనే అక్కడి నుంచి పంపించేశాడు. 5 ఏళ్లవాడు, నిండుగా 5 ఏళ్ళు లేదు, బొడ్డు కోసి ఎక్కువ కాలం కాలేదు. ఇటువంటి వాడు తండ్రినైనా ముల్లోకాలు ఎవరి పేరు చెప్తే గడగడ వణుకుతాయో అటువంటి వాడు నా ఎదురుగా వచ్చి నా శత్రువు నా ఎదురుగా 1-4 సార్లు పొగుడతాడా? వీడు
శరీరంలో వ్యాధి అనే రూపకంగా ఉన్నటువంటి నా శత్రువు. శరీరంలో వ్యాధి ఎట్లా దాచుకొని మనిషికి మారకం అవుతుందో అట్లా వీడు నాలో చెడబుట్టాడు, నా కుటుంబంలో రాక్షస జాతి అనేటువంటి ఆ చందనవనాన్ని నాశనం చేయడానికి వచ్చాడు, వీడిని శిక్షించండి అని అనేక రకాలుగా ప్రబోధం చేశాడు. మిగతా కథని రేపు చెప్తా, ఎందుకంటే నృసింహావిర్భావం మధ్యలో ఆపకూడదు కనుక, కాలాతీతం కాకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.